హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మన వైజాగ్లో ఎంవీపీలో ఉన్న గాదిరాజు ప్యాలెస్లో అయితే జ్యువెలరీ ఎక్స్పో అయితే నడుస్తుందండి. ఇది మార్చ్ 21, 22 అండ్ 23 3 డేస్ అయితే ఉంటుంది ఈ ఎక్స్పో. ఈ ఎక్స్పో స్టార్టింగ్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ మనమైతే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పర్ హెడ్కి 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనం ఒకసారి టికెట్ తీసుకుంటే 3 డేస్ మళ్ళీ ఆ టికెట్ చూపించి మన ఎక్స్పోకి అయితే వెళ్ళొచ్చండి. ఫస్ట్ మనం ఎంట్రన్స్ వెళ్ళిన వెంటనే అక్కడ మనకి పీజేఈ జ్యువెలరీస్ అది ఉంటుందండి. ఈ పీజేఈ జ్యువెలరీస్లో లైట్ వెయిట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్గా ఒక 25-30 షాప్స్ అయితే వచ్చాయండి. అన్నీ ఈసారి అయితే లైట్ వెయిట్ కలెక్షనే తీసుకొచ్చాయి. నేను అన్ని షాప్స్ విజిట్ చేసిన తర్వాత ఒక 2 ఐటమ్స్ అయితే పర్టికులర్గా పీజేఈలో చూశానండి. అవైతే నాకు బాగా నచ్చింది. వాటికి వేస్టేజ్ డీటెయిల్స్ అన్నీ అయితే కనుక్కున్నాను. నాకు అవి రీజనబుల్గానే అనిపించాయి. 12% వేస్టేజ్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి, నేను ఇదొకటి చూశాను లాంగ్ హారంలాగా. అండ్ ఇదొక నెక్లెస్ అయితే చూశాను. దీనికి వేస్టేజ్ కూడా 12%. దీని వెయిట్ అరౌండ్ 22 గ్రామ్స్ అండి. చూడ్డానికి లుక్ అయితే చాలా హెవీగా ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదండి జిలేబీ మోడల్ అని, ఆ మోడల్ అండి. లుక్ అయితే చాలా బాగుంది. పీజేఈలో నెక్లెస్లు హారాలే కాదండి, బ్యాంగిల్స్ కలెక్షన్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఈ పీజేఈ షాప్ తర్వాత ఇంకా నెక్స్ట్ షాప్స్ అయితే విజిట్ చేశాను. ఇక్కడ ఈసారి గోల్డే కాదండి, డైమండ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. డైమండ్స్లో కూడా క్యారెట్ వాల్యూ కూడా రీజనబుల్గా అనిపించింది నాకు. ఇదిగోండి, చాలామంది ఈరోజు ఫస్ట్ రోజే అయినా చాలామంది లేడీస్ అయితే విజిట్ చేస్తున్నారు. ఇలాంటి జ్యువెలరీ ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం వల్ల మనకి ప్రస్తుతం ప్రెజెంట్ నడుస్తున్న మోడల్స్ అవి తెలుస్తాయండి. సో దట్ మనం ఎప్పుడైనా డిజైన్స్ కానీ ఏమైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆ మోడల్స్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పెట్టుకుంటే మనము నెక్స్ట్ ఈజీగా మనము చేయించుకోవచ్చండి. అది నా ఒపీనియను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాడండి. ఇదిగోండి, చాలామంది పీజేఈ షాప్ దగ్గరే ఉన్నారండి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాడు పీజేఈ వాడు. నేను ఆ షాప్ దగ్గర ఒక మోస్ట్లీ టైం అంతా అక్కడే స్పెండ్ చేశానండి. మనకి డిజైన్స్ వేసుకొని లుక్ చూసుకొని తీసుకోవచ్చండి. అలాగా మనల్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు వేసుకోవద్దు అని. అన్ని షాప్స్లోని మనకి జ్యువెలరీ వేసుకొనే తీసుకోమంటున్నారు. సో మనం అన్నీ వాళ్ళని కనుక్కొని అన్నీ చేసుకొని మనం జ్యువెలరీ అయితే తీసుకోవచ్చు. మన ఓల్డ్ గోల్డ్ కూడా వాళ్ళైతే రిటర్న్ తీసుకొని మనకి జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇస్తున్నారండి. ఇవన్నీ డైమండ్ కలెక్షను.
ఇప్పుడు వరకు గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అయితే చూసారు కదండి. ఇది సిల్వర్ ఆర్టికల్స్ షాప్ అండి. టోటల్ ఎక్స్పోలో సిల్వర్ ఆర్టికల్స్ షాప్ అయితే ఒక్కటే ఉందండి. ఇది మన విజయవాడ వాళ్ళది. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అరౌండ్ 250 గ్రామ్స్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ గ్లాసెస్ కలెక్షను, నెక్స్ట్ డైనింగ్ సెట్ కలెక్షను అన్నీ ఉన్నాయండి. యాంటిక్లో కూడా సిల్వర్ జ్యువెలరీ ఉందండి. కలెక్షన్ అయితే బాగుంది చాలా వీళ్ళ దగ్గర. మనం తీసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే వీళ్ళైతే వేస్తున్నారు. ఇదిగోండి సిల్వర్ కలెక్షన్ కూడా ఒక్కసారి అలా చూసేయండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా బీడ్స్ మీదే ఉందండి. ఇది అరౌండ్ 2 గ్రామ్స్ అయితే పడుతుందంట ఇక్కడ గోల్డ్. నెక్స్ట్ ఇదే ఐటెం చూసాను. ఇదైతే అరౌండ్ 1/2 గ్రామ్‌లో అయితే పడుతుందంట. పైన ఉన్న బీడ్స్ అరౌండ్ మనకు 6000 టు 7000 అయితే ఉన్నాయండి బీడ్స్ అండ్ పెరల్స్. వీటికైతే రిటర్న్ వాల్యూ కూడా ఉంటుందంట. మనము ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళైతే చేసి ఇస్తారటండి. ఈ షాప్ అయితే వైజాగ్లోనే ఉందంట. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కనుక్కున్నాను. నెక్స్ట్ ఇది మా షీటెడ్ జ్యువెలరీ అంటండి. ఇదైతే విజయవాడ కంపెనీదంట. వీళ్ళైతే గోల్డ్ షీట్ మీద అయితే జ్యువెలరీ అయితే రన్ చేస్తున్నారు. అంటే అరౌండ్ 60% ఆఫ్ గోల్డే ఉంటుందంట. మిగతాదంతా కాపర్ బేస్డ్ ఉంటుందంట. అంటే మనము ఒక 6 గ్రామ్స్ ఐటెం తీసుకుంటే మనకి రిటర్న్ చేసినప్పుడు మనకి 3 గ్రామ్సే వస్తుందంట. మనం వాళ్ళ దగ్గరే తిరిగి వెళ్ళి రిటర్న్ చేయాలి అని చెప్పారు ఇక్కడ. ఇది విజయవాడ వాళ్ళ షాప్ అంటండి. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చూడండి కలెక్షన్ అంతా. మామూలుగా మనకి బుట్టలు అరౌండ్ 12 గ్రామ్స్, 15 గ్రామ్స్ అండ్ 20 గ్రామ్స్ ఉంటాయి కదండి. ఈ బుట్టలు అవి మనకి 6 గ్రామ్స్లో అయితే వస్తున్నాయండి. ఇవైతే గ్లాస్ బుట్టలంట. ఇవైతే అరౌండ్ 3 గ్రామ్స్లోనే ఉన్నాయి ఈ మా షీటెడ్ జ్యువెలరీలోని. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను కొన్ని డిజైన్స్ వరకు అయితే వీడియో తీసానండి. మీరు వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే తప్పక ఈ 2 డేస్లో ఈ జ్యువెలరీ ఎక్స్పోని అయితే విజిట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ వీడియోస్ గురించి నా ఛానల్ తప్పక చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.